ప్రజలు బాగా ఈ విషయంలో మదన పడుతున్నారని నేను తెలుసుకున్నాను. అలాగే అడ్మినిస్ట్రేషన్ అసలు లేనే లేదు రాష్ట్రంలో. ఎంతోమంది ముఖ్యమంత్రులు నేను చిన్నప్పటి నుండి చూశాను. అసలు ఏ ముఖ్యమంత్రి కూడా ఈ భూప్రపంచం మీద సెక్రటేరియట్కు వెళ్లకుండా పరిపాలన చేసిన ముఖ్యమంత్రి లేనే లేడు. అసలు ఎమ్మెల్యేలకు మంత్రులకు కనపడకుండా ముసుగేసుకొని ఫామ్ హౌస్లో ఉన్న ముఖ్యమంత్రి ఈయనొక్కడే. ఎన్ని హత్యలు జరుగుతున్నాయో రోడ్ల మీదనైతే విచ్చలవిడిగా నరుగుతున్నారు, గొడ్డళ్ళు పెట్టి కత్తులు పెట్టి. లా అండ్ ఆర్డర్ ఎంత ఫెయిల్ అయిందో అదొకటే నిదర్శనం. ఎందుకైనా తెలంగాణ వచ్చిందని అడుగుతున్నాను నేను. ఇక ముఖ్యమంత్రి గారు అయితే కొండగట్టండి, నేను మొన్ననే విన్నా, అంతమంది చనిపోతే ఫామ్ హౌస్కు జానడు దూరమే, నుంచి కనీసం పరామర్శించరండి. అయ్యో ఏం జరిగిందనండి. మళ్ళా కొండగట్టు అంటే నాకు భక్తి, నాకు ఆ భక్తి ఈ భక్తి ఈ దేవుడు అది ఇవన్నీ అంటుంటారండి. కనుక ప్రజలకు జవాబు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అసలు ఎందుకు ప్రజలకు కలవలేకపోతున్నారు? ఎమ్మెల్యేలకు కూడా ఎందుకు కలవలేకపోతున్నారు? పడిగాపులు కాసి ఎమ్మెల్యేలు ఎంతోమంది ఆ గేట్ కాడ ఉండి 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 ఆ ప్రగతి భవన్లో పొద్దు ఊకింది, చీకటి పడింది, చీకటి పడ్డానికి ఇంకా అసలు కనపడరు అని వెళ్ళిపోయినాయి. నేను చూశాను. అందులో నేను కూడా ఒక ఉన్నాను అనుకోండి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.